నిజంగా వాడు మనిషి కాదు, మృగం. 80 ఏళ్ల వృద్ధురాలి మీద దాడి చేశాడు, అత్యాచార యత్నం చేశాడు. అయితే ఇది వరంగల్లో జరిగింది. పాప మా వృద్ధురాలి పేరు రాజమాట. 12-12:30 గంటల సమయంలో డోర్ కొట్టాడంట. ఈ టైంలో ఎవరు వచ్చారు, ఎవరు మీరు అని అడిగితే మీ మనమడిని ఓంకార్ని హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పాడంట. అది నమ్మిన రాజవ్వ డోర్ తీసి చూసేటాలని, ఇతని పేరు రాజేష్ అట, ఈ మృగం పేరు, వీడున్నాడట. ఏంటి నువ్వు ఇప్పుడు వచ్చావు, నా మన్మడు కూడా లేడు కదా, అది ఇది అని అంటే ముసలమ్మ మీద దాడి చేయడానికి ప్రయత్నించాడట. మస్తు తాగిన మత్తులో ఉన్నాడట. ముసలవ్వ ఎదురు తిరిగేసరికి అసలు ఎంత దారుణంగా కొట్టాడంటే, కాసేపటికి ముసలవ్వ అంబాడుకుంటా పక్కింటికి వెళ్ళిందట ఏడుస్తూ. చెవిలో నుంచి, ముక్కులో నుంచి రక్తం వస్తుందట, నోట్లో నుంచి. ఏమైంది అంటే పలానా కుర్రాడు ఇలా చేశాడు అని చెప్తే స్థానికులు ఆమెకు రక్తం దుర్చి అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారట. నిజంగా అసలు ఎక్కడ లోపం జరుగుతుందో అర్థం కాదు కానీ, సమాజం ఎటుపోతుందో తెలియదు కానీ 80 ఏళ్ల వృద్ధురాల మీద 19 ఏళ్ళ అబ్బాయి